వచ్చిన పంతిని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కరీమిల్లా విక్రమరావు పంతిని గ్రామంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్యాయంగా పలకరిస్తూ గెలుపు ఆవశ్యకతను వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. తాను ముఖ్యంగా గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సమస్యల పరిష్కారం నా ప్రధాన లక్ష్యమని, అభివృద్ధిలో గ్రామ రూపురేఖలు మారుస్తానని, పంతిని గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, ఆదరించి ఆశీర్వదించాలని, మీ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కరీమిల్లా విక్రమరావు ఓటర్లను కోరారు. అనంతరం గ్రామ సర్పంచ్ అభ్యర్థి విక్రమరావు మాజీ ఎంపీటీసీ ముంజా చేరాలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప్పూరు కొమ్మల్లు, దొంతి రాజిరెడ్డి, జయశంకర్, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ముందుకు రా. రెండు నెంబర్ స్వప్న రాజిరెడ్డి సాయం వాళ్ళు లోన్ కూర్చున్నారు తప్పకుండా రెండింటి చేయాలి. అమ్మాబాబు టీఆర్ఎస్ పార్టీ మనం మొదటి నుంచి టీఆర్ఎస్ అభిమానులనే అలా మారొద్దు. ఒకరికి చెప్తారు, వాళ్ళకి చెప్తారు, రకరకాల ఇంట్లో చెప్తారు, బాలు పొడిస్తారు, అదే చెప్తారు, అట్లా ఉండొద్దు. అదే మర్చిపోదు. వార్డు నెంబర్ రెడ్డి సాగు స్వామి లోన్ గుర్తు పార్టీ అధినేత కేసీఆర్, తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారు మరియు వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు గారి ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాల నుంచి మాకు మా గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసిండ్రు. వారి ఆధ్వర్యంలో మాకు మా గ్రామం మీద మా మీద నమ్మకం ఉంచి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. కావున వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము అభివృద్ధి పథకంలో గ్రామంలో ఉన్న కార్యకర్తలను కానీ, గ్రామంలో ఓటర్లను కానీ వాళ్ళ మనోభావాలను దెబ్బతినకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటామని, తప్పకుండా వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. వారి నాయకత్వంలో వారి సూచనల మేరకు మరియు గ్రామ ప్రజల సూచనల మేరకు అన్ని విషయాల్లో కూడా అందుబాటులో ఉంటాం. మా గ్రామంలో ఎన్నో కార్యక్రమాలు చేసినాం. గుడి కార్యక్రమం కానీ, బడి కార్యక్రమం కానీ, శ్మశాన వాటిక కార్యక్రమాలు కానీ, రోడ్ల కార్యక్రమాలు కానీ ఎన్నో కేసీఆర్ ప్రభుత్వ ఆధీనంలో వారి నాయకత్వంలో ఎన్నో పనులు చేసినాము. మరియు ఇప్పుడు కూడా వారి నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ ఎన్నో పనులు చేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటామని మేము మనవి చేస్తున్నాం. మాకు ఇచ్చినటువంటి అభ్యర్థి కత్తెర గుర్తు కరీమిల్లా విక్రమరావు అనే నేను ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరి సమక్షంలో ఉండి కత్తెర గుర్తుకు ఓటేయగలరని మనవి. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను కరీమిల్లా విక్రమరావు నేను కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మనవి. ఓటర్ మహాశైలకు, అమ్మలకు, అక్కలకు, అన్నలకు, తన్నులకు అందరికీ కూడా నా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మరి మా పంతిని గ్రామంలో గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పార్టీ వాళ్ళు బలపరిచి మరి పంతిని గ్రామ ఓటర్లు కూడా అందరూ మా అభ్యర్థి మంచి వ్యక్తి కరీమిల్లా విక్రమరావు గారు ఉండాలనే ఉద్దేశంతో ఆయనను నిలబెట్టుకొని, మంచి వ్యక్తి కాబట్టి నిలబెట్టుకొని ఆయనతో పనులు చేయించుకుంటామనే ఉద్దేశంతో ఆయన నిలబెట్టుకోవడం జరిగింది. మరి ఆయన బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి విక్రమరావు గారి గుర్తు కత్తెర గుర్తు. మరి అతని యొక్క గతంలో కూడా గుళ్ళు కానీ, బళ్ళు కానీ, సీసీ రోడ్లు కానీ, మరి వేరే ఎమ్మెల్యేల గారి దగ్గరికి కానీ పార్టీలకు అతీతంగా వెళ్ళి వారితో సంప్రదించి మరి మంచి పనులు చేయాలి, మా గ్రామానికి తేవాలనే ఉద్దేశంతో సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ నిర్మాణం చేయడం జరిగింది. మరి అదేవిధంగా శివుని గుడి ఎప్పుడో గతంలో నిర్మించినటువంటి శివుని గుళ్ళు కూడా అతను చాలా ముందుండి సొంత ఖర్చులతోని మరి పార్టీలకు అతీతంగా ఉండి ఆ యొక్క గుడిని నిర్మాణం కోసం కష్టపడి చేయించినాడు. మరి అలాగే గుళ్ళు పోషమ్మ గుడి కానీ, కట్ట కానీ, చెరువు కట్టలు కానీ, అదేవిధంగా
సీసీ రోడ్లు కానీ మరి పంతిని యొక్క ఎస్సీ కాలనీ వాళ్ళకు కూడా చాలా పనులు చేసిండు. మేము ఎన్నట్టు ఉండి అతను ఏ పని అంటే ఆ పని మీరు అన్నా మేము ఉన్నా అంటే నేను వెనుకనే ఉన్నా అన్న ఉద్దేశంతో వచ్చి పని చేయడం జరిగింది. మరి అతనికి చాలా అధిక సంఖ్యలో ఓటర్ మహాశయులు ఆలోచించి ఈ యొక్క మంచి వ్యక్తి కాబట్టి నిస్వార్థపరుడు అతనికి విక్రమరావు గారి కత్తెర గుర్తుకు ఓటు వేసి అధిక సంఖ్యలో గెలిపించాలని కోరుతూ మరి యొక్క వార్డు సభ్యులకు కూడా వాళ్ళని వారి గుర్తుల మీద మీ అమూల్యమైన ఓటు వేసి వాళ్ళని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, తెలంగాణ.